హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అనుని. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇవాళ మన రెసిపీ వచ్చేసి న్యూడిల్స్ అండి, వెజ్ న్యూడిల్స్. పిల్లలకు పెద్దలకు ఎంతో ఇష్టమయ్యే వెజ్ న్యూడిల్స్ అయితే చాలా సింపుల్గా ఎక్కువ స్పైసీ లేకుండా చూపిస్తున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. దానికి కావాల్సిన పదార్థాలు: న్యూడిల్స్, క్యారెట్, ఆలుగడ్డ, బిన్నీస్, క్యాబేజ్, నూనె, ఉల్లిగడ్డ, ఉప్పు, కొత్తిమీర, క్యాప్సికమ్. మీకు ఏమేమైతే వెజిటేబుల్స్ కావాలనో అవన్నీ వేసుకోవాలి. మ్యాక్సిమం అయితే ఇవన్నీ ఇందులో వేసేటివే. ముందైతే మనము స్టవ్ ఆన్ చేసుకొని ఒక బగోనను అయితే పెట్టేసుకొని బగోన్లోనైతే వాటర్ వేసుకుందాము. వాటర్ వేసుకొని కొంచెం ఉప్పు, కొంచెం అంతా ఆయిల్ వేసుకుందాము. వేసుకొని దీన్ని బాగా మసలనివ్వాలి. బాగా వేడైన తర్వాత మనం న్యూడిల్స్ ఉడకబెట్టేసుకుందాము. చూడండి, మీకు ఎన్ని కావాలనో అన్నీ వేసుకోండి. న్యూడిల్స్ వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకుందాము. కలిపేసి కొంచెం పెద్ద మంట మీదనే దీన్ని ఉడకబెట్టుకోవాలి. ఎక్కువగా మెత్తగా కావద్దు, చూసుకొని ఉడకబెట్టేసుకోవాలి. చూపిస్తాను, చూడండి. ఇలా అంతా విడిపోతుంది. ఉడకలేదు, ఇంకొంచెం ఉడకాలి. ఇంకొక 2 నిమిషాలు అట్లా పెట్టేసుకుందాము. మనకు అర్థమవుతుంది కూడా. ఇంత ఉంటే సరిపోతుంది. స్టవ్ ఆపేసి మనం ఒక చిల్లు గిన్నెలకు తీసుకొని మొత్తం అంతా న్యూడిల్స్ అందులో వేసుకొని దీనిపైన అయితే కొంచెం చల్ల వాటర్ వేసుకొని దీన్ని అయితే పక్కకు పెట్టేసుకుందాము. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని కడాయి బాగా వేడైన తర్వాత మనం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ అయితే బాగా వేడి కావాలి. ఆయిల్ బాగా వేడైనాక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుందాము. ఆనియన్స్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు. ఇంకా ఎర్రకారం వేయడం ఉండదు కాబట్టి చూసుకొని కారానికి సరిపడంత. న్యూడిల్సే కదా, కొంచెం తక్కువైనా పిల్లలు తింటారు కాబట్టి ఎన్ని కావాలనో అన్ని పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి అయితే మంచిగా కలిపేసుకుందాము. కొంచెం ఆనియన్స్, పచ్చిమిరపకాయలు కూడా నూనెలా వేగాలి కదా. ఇది బాగా వేగిన తర్వాత ఇంకా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, క్యారెట్, బీన్స్, కొంచెం కరివేపాకు, క్యాప్సికము. నేనైతే రెడ్ కలర్ వేస్తున్నాను. మీరు ఒకవేళ రెడ్ అయినా పర్లేదు, ఎల్లో అయినా పర్లేదు, గ్రీన్ అయినా పర్లేదు, మీకు ఏది కావాలంటే అది వేసుకోండి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న క్యాబేజ్ వేసుకొని ఇది పెద్ద మంట మీదనే ఒక్కసారి అట్లా కలిపేసుకోవాలి. మంచిగా ఒక్కసారి కలిపేసుకొని మీకు వెజిటేబుల్స్ ఎక్కువ వేసుకోవాలంటే వేసుకోండి, దీనికన్నా తక్కువ వేసుకోవాలంటే కూడా వేసుకోవచ్చు. ఇంకా ఇట్లా వెజిటేబుల్స్ ఇంట్లో వేస్తే పిల్లలు తింటారని చెప్పి అయితే ఎక్కువ వేస్తున్నాను నేనైతే. కొంచెం కూడా వేసుకోవచ్చు. ఉప్పు వేసుకుందాము, ఎందుకంటే జర వెజిటేబుల్స్ అన్నీ తొందరగా మగ్గుతాయి కాబట్టి. మగ్గనట్టు ఉండాలి, మరీ మెత్తగా కూడా కావద్దు. వెజిటేబుల్స్ బాగోదు. అంతా మంచిగా కలిపేసుకున్నాక చూడండి, ఉడకడానికి అయితే వచ్చేసింది, ఉడికేసింది, సరిపోతుంది. ఇంత అయితే మరీ ఎక్కువ కూడా ఉడకాల్సిన అవసరం లేదు. కొంచెం అంతా సోయా సాస్ వేసుకుందాము. చెప్పేటప్పుడు స్కిప్ అయింది, చూసుకోండి. కొంచెం అంతా న్యూడిల్స్ మసాలా వేసుకోవాలి. వేసుకొని అంతా మంచిగా మిక్స్ చేద్దాము. ఇంకా మనం ఉడకబెట్టుకొని పక్కకు పెట్టుకున్న న్యూడిల్స్ ఉన్నాయి కదా, అవి ఇందులో వేద్దాము. ఇట్లా కుల్లగా అవుతుంది చల్ల వాటర్ వేసుకుంటే. అట్లనే పెట్టేస్తే కొంచెం గట్టిగా అవుతుంది. లాస్ట్కి కొత్తిమీర వేసుకుందాము. వేసుకొని ఇంకా కలిపేసుకుందాము. అంత మంచిగా 2 చెంచాలు పెట్టుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. కడాయి అయితేనేమో బాగా మిక్స్ అవుతుంది కదా, బగోనా కదా. అయినా నూడిల్స్ కడాయి చాలా పెద్దగా ఉంటే
తిప్పేసుకోవచ్చు. మనం ఇంట్లో కాబట్టి 2 స్పూన్లతోనే అక్కడిక్కడ అనుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత మంచిగా మిక్స్ చేయాలి. చూడండి అంతనైతే మంచిగా మిక్స్ అయిపోయింది. స్టవ్ అయితే ఆపేసుకుందాము. చూడండి వేడి వేడి వెజిటేబుల్ నూడిల్స్ రెడీ అయిపోయాయి. ఎంతో ఇష్టమయ్యే పిల్లలకు పెద్దవాళ్ళకు సింపుల్గా ఉంటుంది. వెజిటేబుల్స్ కూడా ఎక్కువ వేసుకొని చేసుకున్నారంటే హ్యాపీగా పిల్లలు తింటారు. ఒకసారి నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. ఓకే మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.